ठाडी रे मेरी सनी देओल सी बाटी रे అబ్బా కోడి అదిరిందిరా దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటా. ఇక మొదలెడదామా? పసికోన కాదు కసికోన బహుమతి చావే జీవితాన్ని అమ్మ జీవితం పెద్దనకన్నా జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుక్కొని చచ్చిపోయాను. ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. అది నా పిల్లరా, అది నా పిల్ల. పూజా మోహనాయాల అంటే నా దగ్గర బెల్ ఉందా బిస్కెట్ ఉందని నీకు చెప్పట్లేదు. అది ఎలా అంటే ఇన్స్టాలో ట్రెండ్, ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది, నేను అదే చేస్తున్నా. నా దగ్గర బెల్ ఉంటే నీకెందుకు, బిస్కెట్ ఉంటే నీకెంత. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. యాక్చువల్లీ నా మ్యారేజ్ గురించి మాట్లాడదామని వచ్చిన. చాలా మంది అడుగుతున్నారు ఏంటి నీ మ్యారేజ్ అని. నాకు ఇంకా మ్యారేజ్ అయితే కాలేదు. నాకు ఎట్లాంటి వాళ్ళు కావాలి అంటే చాలా అందంగా ఉండాలి, కొంచెం బొద్దుగా ఉన్నా పర్లేదు, కొంచెం మరీ సన్న కాదు. నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేస్తున్నా. సీతా సీమంతం రంగరంగ వైభవములే. కంగ్రాచులేషన్ అన్న, వదిన కడుపుతో ఉన్నట్టుంది. అది ప్రెగ్నెన్సీ కడుపు కాదు, తిని తిని వచ్చిన కడుపు అది. అది అవదమ్మా. నువ్వు చదువుకున్నదానే కదా. నిన్ను చదవడం రావట్లేదే. తప్పుకో. నువ్వు ఒప్పుకో. ఏంట్రా బొండాలు చేస్తున్నావా? అన్నా ఎవరు ఆది అంట బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆదియా? ఆడు నా కోసం ఇక్కడ రాడే. నిజమేనయ్యా పుల్లారావు. ఏంట్రా అది ఇలా వచ్చావు? చిన్న ప్రాబ్లం వచ్చిందన్నయ్య. ఏంటది? రౌడీలు తీసుకొస్తానని చెప్పాడు, నేను కూడా రౌడీలు తీసుకొస్తానని చెప్పాను. మన దగ్గర రౌడీలు ఎవరున్నారా? నువ్వే అన్నయ్య, నీ పేరే చెప్పాను అక్కడ. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? అంటే అది నీకేం జరుగుతుందో తెలియట్లేదు ఇక్కడ. గుంట మంచి పొంగు మీద ఉంది. మేడం ర్యాపిడోనా మేడం? ఓటీపీ మేడం 1834. మేడం లొకేషన్ వచ్చేసింది. కార్డా క్యాషా మేడం? ఆధార్ కార్డ్. అవును సార్, నమ్మంటారా? లోపలేం లేదు, డొల్లా. ₹1 ఉన్నోడు కూడా చేయలేని ఎంజాయ్ క్వార్టర్ తాగినోడు చేస్తాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సింహం కూడా దాము వేస్తే తల వంచుకునే నీళ్లు తగ్గుతుందిరా. అంత మాత్రానికి తల వంచుకుంది కదా అని తలెత్తి తొడగొట్టకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బెంగై ఇది కథలు తెంగుతుంది. ఇది రెడీగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. టైం ఉందా? ఆ టైం కాదు, జీవితాంతం నాతో ఉండే టైం. నువ్వు ఊరుకోమా, దుద్దు దుద్దు అంటావు.
నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. రై రై రారా రై రై రారా రై రై రారా రై రై రారా. చెత్తరా కొడకది ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ బటన్ పెట్టుకోవే బోషిడికి. బోషిడికి అంటే ఏంట్రా? నువ్వు తిట్టావంటే ఆ తిట్టు నాకు అర్థం అవ్వాలి. నాకు అర్థం అవ్వే లాంగ్వేజ్ లో నాకు అర్థమయ్యేలా తిడితే ఒక అర్థం ఉంటది. ఐ థింక్ వాటో వాట్. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను, నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను. అమ్మని ప్యాంటేసుడు మర్చిపోయావా? దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దీని చేస్తే సమంత, సారీ కడితే సాయిపల్ల. వా ఓకే. ఆహా ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కళ్ళు కాకులతో ప్రియా, కాకులతో ప్రియా అంత. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కరిసిందా? సిరి చందనపు చెక్క లాంటి భామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. తెల్లవారులంటే జంగది ఎక్కడ? వెంకన్న స్వామిని చూడాలంటే ఎన్ని కొండలు ఎక్కాలనో, ఇట్లాంటి సరుకు దొరకాలంటే అన్ని కొండలు దిగాల. పాపంరా ఎలిపెట్రా అడుగుతుంది కదా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. కామాంధుడు. ఎక్స్క్యూజ్ మీ, మీకు లెగ్స్ పెయిన్ వస్తాయి కదా? అంటే మీ కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తాయి కదా? అంటే ఇంత అందాన్ని మోస్తున్నారు కదా. పాలిస్తావా? ఒక చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సార్ ఇప్పుడు పొగ్గట్టంతో పని లేదండి. పొగొచ్చే బండ్లు లేవండి. బ్యాటరీ బైక్లు వచ్చాయి కదా, అందులోంచి పొగ రాదు. సో బ్యాటరీ బండ్లని వాడుకోవచ్చు. అంటే ఎస్. ఎంత కసిగా ఉన్నదే. అయిపోయి